ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో జ్వరంతో బాధపడుతున్న వాళ్ళకి, జ్వరంతో పాటు కాళ్ళు చేతులు నొప్పి, పెయిన్ అని చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నలు కూడా జ్వరం వచ్చినప్పుడు కాళ్ళు వీడుచుకుంటూ తిరుగుతున్నారు. కాళ్ళు ఏమని అడిగితే జ్వరం వచ్చింది కాళ్ళు నొప్పి, జ్వరం వచ్చింది చేయి నొప్పి, జ్వరం వచ్చింది నీరసంగా ఉంటుంది, సుస్తుగా ఉంటుంది, హుషారు ఉండడం లేదు అని ఒకరుగా ఇద్దరు కాదు, ప్రతి ఒక్కళ్ళు జ్వరం వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ నోట వచ్చే మాట జ్వరం వచ్చింది కాళ్ళు చేతులు. ఇంతకుముందు మామూలుగా జ్వరం వస్తే టాబ్లెట్ లేదా ముక్కుల్లో పసరు వేయటము లేదా ఇండిషన్ హాస్పిటల్ ఇండిషన్ వేయించుకుంటే తగ్గిపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, జ్వరంతో పాటు కాళ్ళు చేతులు పట్టకపోతున్నాయి, పట్టకపోయి నడవలేని పరిస్థితుల్లో ఉంటున్నారు, ఈడ్స్కలాడుతున్నారు, లేవలేకపోతున్నారు, కూర్చుంటే లేవలేకపోతున్నారు, పనుకుంటే లేవలేకపోతున్నారు, నుంచుంటే నడవలేకపోతున్నారు. ఏమంటే జ్వరము కాళ్ళు చేతులు పట్టకపోయి పట్టుకున్నవి, దానితో మళ్ళీ సుస్తు, నీరసం. వీటన్నిటికీ ఒకటే మార్గం, జ్వర నివారణ యంత్రము. కాళ్ళు చేతులు నొప్పులు అన్నీ తొలగిపోతాయి ఈ యంత్రంతో పాటు. నేను ఒక రెండు నెలల కిందట ఒక యంత్రం పెట్టాను జ్వరానికి సంబంధించి. అది మామూలుగా జ్వరం ఉన్న వాళ్ళకి. ఈ యంత్రము కాళ్ళు చేతులు నొప్పులు, జ్వరంతో బాధపడుతున్న వాళ్ళకి మాత్రం హుషారు లేదు. మాకు జ్వరం వచ్చి నెల అయింది, తక్కువ అయింది కానీ కాళ్ళు చేతులు నొప్పులు తగ్గలేదు అంటున్నారు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు సరే దీనికి మార్గం ఎట్టా, హాస్పిటల్ వెళితే ఒక వారం రోజులైనా అడ్మిట్ అయి ఉండాలి మీరు అన్నారు. అంటే వారం రోజులు అడ్మిట్ అవ్వాలంటే ఎట్లా అనుకున్నాను. అప్పుడు దీనికి మార్గం ఏందని వెతికిన తర్వాత నేను చూద్దామని నేను ఈ యంత్రాన్ని తయారు చేశాను. తయారు చేసి ఇదిగో ఈ రేగు పైన, ఈ రాగి రేగు పైన లేదంటే బుజ్జిపత్రి, ఇది చాలా చిన్నది బుజ్జిపత్రి, దీనిపైన రాయొచ్చు. అంటే పెద్దగా ఉండాలి, నేను అయిపోయింది కొంచెం ఉంటే చూపిస్తున్నాను మీకు. ఇది ఒకటి రాగి రేకు ఈ విధంగా ఉంటుంది. నేను చేస్తున్నాను. వీటిపైన మీరు ఆ యంత్రాన్ని గీసి మీరు పూజ చేసి ఏదైనా ఒక తాయితలో పసుపు కుంకుమ వేసి తెల్ల వెంపలి చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు కాదు, తెల్ల వెంపలి చెట్టు వేరు, తెల్ల వెంపల చెట్టు వేరు. కొన్ని యంత్రాలకి తాయితలకి తెల్ల జిల్లేడు చెట్టు వేరు చెప్పాము. ఈ కాళ్ళు చేతులు పట్టుకుంటున్నాయి అన్న వాళ్ళకి తెల్ల వెంపల చెట్టు వేరు వెయ్యాలి. తాయితలో వేసి ఈ యంత్రాన్ని మీరు రాగిరేకి మీద భుజపత్రి మీద తయారు చేసుకొని పూజ చేసి, ఇది మీరు ఏ రోజు, శనివారము, ఆదివారము, మంగళవారం, ఈ 3 వారాల్లోనే మీరు తయారు చేసుకోవాలి. ఉదయమైనా సాయంత్రమైనా ఎప్పుడైనా టైం అయితే లేదు, కానీ పూజ చేయాలి, సాంబ్రాణి వేయాలి, నైవేద్యం ఉంచాలి, నైవేద్యం పెట్టాలి. దీనికి 25 పైసలు అంటారు కదా బిళ్ళ, 25 పైసలు పావలా బిళ్ళ అంటారు. ఇంతకుముందు 5 పావలా బిళ్ళలు కూడా ఉంచాలి. నైవేద్యం పక్కన 5 పావలా బిళ్ళలు ఉంచాలి. ఉంచి దీనికి ఒక నిమ్మకాయ బలి ఇవ్వాలి. పూలు, నిమ్మకాయ బలిచ్చి పూలు అక్కడ పక్కన ఉంచాలి. ఉంచి పూజ చేయండి.
పూజ చేసి ఉదయం చేసి సాయంత్రం టైంలో ఒక కొబ్బరికాయ కొట్టి మీరు ఏ విషయం గురించి అయితే మీరు బాధపడుతున్నారో ఆ విషయం మీరు సంకల్పం చెప్పుకొని రోగ నివారణ, కాళ్ళు చేతులు నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నాము, జలుబుతో బాధపడుతున్నాము, బాడీ అంతా పెయిన్తో బాధపడుతున్నాము అని మీకు ఏదైతే ఉన్నదో ఆ విషయాన్ని మీరు సంకల్పంగా చెప్పుకొని మీ కులదైవంకి 1-2 సార్లు మీరు చేసి మీరు సంకల్పంగా చెప్పుకొని మీరు ధరించండి. ఇది మెడలో కట్టుకోవాలి. మెడలో తెల్ల దారంతో కట్టుకోవాలి. నేను ఇందాక ఈ దారం చూపించిన, వేరే దారం చూపించిన వీడియోలో ఇలాంటిది కాదు, తెల్ల దారంతో మీరు కట్టుకోవాలి. తెల్లదారం కట్టుకొని మీరు 21 రోజు వరకు సరే 21 రోజు వరకు మాకు జ్వరం ఉండాలా అనొచ్చు. మీకు మీకు బాడీ ఫ్రీ అయ్యి మీ జ్వరం తగ్గిపోయే వరకు ఎవరి ఇంటికి పోకూడదు. కొంతమంది అంటుముట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళకూడదు. సావింటికి వెళ్ళకూడదు, దినము ఇంటికి వెళ్ళకూడదు, అన్నం కూడా తినకూడదు. తర్వాత పూరిటింటికి పోకూడదు. మళ్ళా వచ్చేసి నది దగ్గర వాళ్ళు బట్టలు ఉతుకుతారు, బండ్లు ఉంటాయి, అక్కడికి కూడా పోకూడదు. ఈ విధంగా మీరు జ్వరం తగ్గే వరకు నేను చెప్పిన ప్లేస్లోకి ఈ విధంగా మీరు నడుచుకుంటూ సాంబ్రాణి పొగ చూపిస్తూ ఉన్నట్లయితే మీ ఒంటి మీద ఉన్నంత వరకు మీకు ఎటువంటిది జ్వరం కానీ, కాలు చేతుల నొప్పులు కానీ, చుస్తు కానీ అన్నీ మీకు క్రమక్రమాన అంతా తక్కువ అవుతూ ఉంటుంది. మళ్ళీ కోటి రావచ్చు. మళ్ళీ మేము చికెను మటను తినవచ్చా అంటారు. తినకపోతే ఏమైంది? ఇప్పుడు మీకు జబ్బు నయం కావాలి, కానీ ఇప్పుడు తినవచ్చని ఎందుకు డౌట్లు అడుగుతున్నారు కూడా. అడిగిన వాళ్ళకి మేము చెప్తుంది, మీకు ఆరోగ్యం కావాలన్నా చికెను మటన్ కావాలన్నా అది మీకు సంబంధించింది. నేనైతే తినొద్దు అని మాత్రమే చెప్తాను, తినొద్దు. అది ఈ విధంగా మీరు తయారు చేసుకొని శుక్రవారము, శనివారము, ఆదివారము, మంగళవారం, కుదరకపోతే శుక్రవారం కూడా చేయొచ్చు. చేసుకొని మీరు పూజ చేసుకొని మెడలో ధరించండి తెల్లదారంతో. ఇదిగో ఇలాంటి తాయెత్తులో తెల్లదారం దూర్చి మీరు కట్టుకోండి. ఉదయం చేసి పూజ గదిలో ఉంచి సాయంత్రం పూట కొబ్బరికాయ కొట్టి సాంబ్రాణి పొగ చూపించి నమస్కారం చేసుకొని ఈ రోజు నుంచి నాకున్న ఏ రోగంతో బాధపడుతున్నానో అవన్నీ ఈ రోజు నుంచి నాకు రోజుకి తక్కువైపోతున్నాయి, నయమైపోతున్నాయి, నా బాడీ అంతా ఫ్రీ అయిపోతుంది అనుకొని మీ కులదైవానికి సంకల్పం చెప్పుకొని మీరు మెడలో కట్టుకోండి. జ్వరంతో బాధపడుతుంటే చూడలేకపోతున్నాం, ఏమన్నా అంటున్నారు, ఏమన్నా చేరాదయ్యా అంటున్నారు. మీరు హాస్పిటల్ పోయి వారం రోజులుండి 20,000 30,000 కాజు చేసుకొని వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే మేము వచ్చి 20 రోజులు అయిందయ్యా 50,000 అయిపోయి అంటున్నారు. ఇంకొకళ్ళు అయితే మేము పొద్దున పోయాం సాయంత్రం వచ్చాయా 2,000 బిల్లు వేసారు అంటున్నారు. అక్కడ పోయి వేలు పెట్టే కన్నా కూడా మీరు ఇలాంటి తయారు చేసుకొని ఇలా చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ వచ్చే ఏదైనా వ్యాధి రోగం ఉన్నా కూడా ఈ యంత్రం అనేది మిమ్మల్ని కాపాడుతుంది. ఇది యంత్రము. ఇక్కడ తల్లి మీ పేరు రాసుకోండి, ఇక్కడ తల్లి పేరు రాయండి, ఇక్కడ వ్యాధి నివారణ, జ్వరం నివారణ అని రాసుకోండి. నేను వ్యాధి అని పెట్టిని, జ్వర నివారణ. శ్రీ ఓం క్లీం హ్రీం దేవ దత్త. ఇక్కడ వా ద త ఇది కూడా ఉల్టా అన్నమాట, అన్ని ఉల్టా ఉన్నాయి. ఈ యంత్రం వచ్చేదే ఈ విధంగా వచ్చింది. ఇది ఎట్లయితే ఉన్నదో అదే ప్రకారం రాయండి. రాసి ఇక్కడ ఖాళీ జాగా వచ్చింది. మళ్ళీ ఎక్కడ ఏందని అడగొచ్చాము మీరు. సేమ్ ఇది ఎక్కడ ఏముందో అదే ప్రకారం రాయండి. ఇక్కడ ఏముంది దీని ప్రకారం ఇదే రాయండి. ఈ విధంగా చేసుకొని మీరు సాంబ్రాణి పొగ వేసుకుంటూ మీరు మెడలో ధరించినట్లయితే మీకు జ్వరము, కాలు చేతుల నొప్పులు అన్నీ నయమైపోతాయి. కాళ్ళు పట్టుకున్నవి కూడా ఫ్రీ అయిపోతాయి. ఇది ఈ యంత్రానికి సంబంధించింది. ఈ శ్రీ ఛానల్ని మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. మంచి యంత్రాలు, తంత్రము,
మంత్రం మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను. ఇవన్నీ నేను 1కి 2 సార్లు పరీక్ష చేసి నేను నలుగురికి ఇచ్చిన తర్వాత నేను యూట్యూబ్లో చేస్తున్నాను. జై వారాహిదేవి.